అనగనగా ఒకరోజు అత్తిలి అనే ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రశ్నలు అడిగి సందేహాలను తీర్చుకుంటున్నారు. అయితే ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి సన్యాసిని అడిగింది, ఈ ప్రపంచంలో చాలా గోలలు గొడవలు జరుగుతున్నాయి. ఇంత గోల మధ్యలో మనం శాంతంగా అతి ఆలోచన లేకుండా ఎలా ఉండాలి అని అడిగింది. అప్పుడా సన్యాసి తన దగ్గర్లో ఉన్న ఒక చెట్టుని చూపించి అన్నాడు, ఈ చెట్టు కింద ఎన్ని ఆకులు రాలిపోయి ఉన్నాయి చూసావా? అవి చాలా ఆనందంగా చెట్టుకు అంటుకుని పచ్చగా ఉండేవి. మారిందంతే ఆనందంగా అటు ఇటు ఊగుతూ కిందకి రాలిపోయాయి. వాటి టైం అయిపోతే ఎలాంటి అడ్డు చెప్పకుండా రాలిపోయాయి. కానీ మనం ప్రతి విషయానికి అడ్డు చెప్తున్నాం, ఇలా జరగకూడదు అని అంటున్నాం. అలాగే మన జీవితం కూడా, మన లైఫ్కి ఒక రిథం ఉంటుంది. అండ్ ఓవర్ థింకింగ్ అనేది ఆ రిథంని ఆపుతుంది. లైఫ్లో అన్నిట్నీ పట్టుకుని కూర్చుంటే అతి ఆలోచనతో బాధపడతాం. అదే వదిలేసి ఈ లైఫ్కి ఉన్న న్యాచురల్ ఫ్లోకి స్టిక్ అయితే పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటాం. అదే ఈ కథ చెప్తుంది. మన లైఫ్లో చాలా ముఖ్యమైన డెసిషన్స్ ఉంటాయి. లైక్ కెరియర్ ఏమవ్వాలి, ఎలా గ్రో అవ్వాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఒక రిలేషన్షిప్ ఈ అబ్బాయి లేదా అమ్మాయితో ఆనందంగా ఉంటుందా, ఇలాంటి నిర్ణయాల కోసం కొంచెం ఎక్కువ ఆలోచించినా పర్వాలేదు. ఇవన్నీ లైఫ్కి చాలా ముఖ్యమైన విషయాలు. అండ్ వీటికోసం మనం థింకింగ్ అనేది చెయ్యాలి. దీనికి టైం ఇవ్వటం తప్పు కాదు. ఇదంతా థింకింగ్. కానీ మనం చేస్తున్నది కొన్ని విషయాల్లో ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్కి డెఫినేషన్ ఏంటంటే, చిన్న చిన్న విషయాల కోసం ఎప్పుడైతే ఎక్కువ మెంటల్ ఎనర్జీని వాడతామో అది ఓవర్ థింకింగ్. ఇలా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మన మానసిక శ్రమ మొత్తం లైఫ్కి అంత ముఖ్యంగాని విషయాల మీద వాడేస్తాం. దీనివల్ల లైఫ్లో ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించే టైం వచ్చినప్పుడు అలసిపోయి ఉంటాం. అండ్ ఆ పని చెయ్యలేం. ఇక్కడ అనవసరమైన విషయాలు అంటే, నైట్ నిద్రపోకుండా మంచం మీద పడిపోయి ఈరోజు జరిగిన ఒక చెడు సంఘటనని పదే పదే తలుచుకోవటం, రేపేం బట్టలు వేసుకోవాలని ఈరోజంతా కూర్చుని ఆలోచించడం, ఇంట్లో ఈ కర్టన్స్ మార్చాలి అని చెప్పేసి దాని గురించి గంటలు గంటలు ఆలోచించడం, వేరే వాళ్ళని ఎలా ఇంప్రెస్ చెయ్యాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మన బ్రెయిన్లో చాలా ఎక్కువ భాగం ఇచ్చేస్తున్నాం. అంతేకాదు, ఇంత ఓవర్ థింకింగ్తో వచ్చే ఇంకొక సమస్య ఉంది. అదే ఇండెసిషన్. అంతే ఒక రకంగా సెల్ఫ్ డౌట్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్ పిలిచాడు, పని ఉంది అని చెప్పడానికి ఆలోచించి మనం వెళ్ళకపోతే బాగోదేమో, మనల్ని ఏదో అనుకుంటారేమో, మనం ఇలాంటి వాళ్లమని అనుకుంటారేమో, ఇలా ఆలోచించి మనం నిర్ణయాలు కూడా సరిగా తీసుకునే కెపాసిటీని కోల్పోతున్నాం. మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్లకి అంతులేనంత మెంటల్ కెపాసిటీ ఉందని. కానీ నిజానికి మనందరి దగ్గర లిమిటెడ్ మెంటల్ కెపాసిటీ ఉంటుంది. ఒక మనిషి ఉదయం ఎంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటాడో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే, ఇది నేను డీల్ చేయగలను అని చిరునవ్వుతో ఆఫీస్లో కష్టమైన పనులు చేసేవారు సాయంత్రం ఇంటికి వచ్చాక చాలా చిన్న చిన్న విషయాలకు విసుక్కుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు. ఇలా మన మెంటల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈరోజు వీడియోలో మనం మెయిన్గా కాన్సంట్రేట్ చేసేదేంటంటే, మన మెంటల్ ఎనర్జీని ఓవర్ థింకింగ్కి బానిసవ్వకుండా ఎలా కాపాడుకోవాలి. అండ్ దానికోసం మనం కొన్ని మంచి మంచి స్టోరీస్ చెప్పుకుందాం. అనగనగా ఒకరోజు ఆశ్రమంలో కొత్తగా చేరిన ఒక సన్యాసి తన గురువుని అడిగాడు, నా మైండ్ అంతా కూడా ఆలోచనలతో నిండిపోయింది, బుర్ర పరుగుతీస్తుంది, అండ్ నాకు మనశ్శాంతి కరువయింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మీరే నాకు సహాయం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఆ గురువు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒక వేటగాడు అడవిలోకి వేటకు వెళ్లాడు. అయితే ఆ వేటగాడికి అనుకోకుండా ఎక్కడ్నుంచో ఒక బాణం వచ్చి మెడకి గుచ్చుకుంది. అయితే ఆ వేటగాడు వెంటనే వైద్యం చేయించుకోకుండా ఆ బాణం ఎవడు వేశాడు అని ఆరాధిస్తున్నాడు. ఆ బాణం ఎంత పొడవుంది, ఎలాంటి మెటీరియల్తో చేశారు, ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. తాను ఇలాంటి అనవసరమైన ప్రశ్నల మీద సమయం పెట్టడం వల్ల ఆ బాణానికి ఉన్న విషం ఒళ్లంతా వ్యాపించి చనిపోయాడు. సేమ్ ఇలాగే అతి ఆలోచన అనేది అనవసరమైన డీటెయిల్స్ మీద మనల్ని ఆలోచించేలా చేస్తుంది. దీనివల్ల అవసరమైన అసలైన పనిని చేయటం మానేస్తాం. తర్వాత దానివల్ల బాధపడతాం. చివరికి గురువేం చెప్పారంటే, అతి ఆలోచన నుంచి తప్పించుకోవాలి అంటే ప్రెజెంట్ మూమెంట్ మీద మనం ఫోకస్ చెయ్యాలి. వేటగాడికి బాణం తగిలినప్పుడు తాను చెయ్యాల్సింది ఆ దెబ్బకి వెంటనే వైద్యం చేయించుకోవటం. అలా చెయ్యాలి అంటే అనవసరమైన డౌట్స్ అండ్ డీటెయిల్స్ గురించి ఆలోచించకూడదు. మనం చెయ్యాల్సిన పనిని చెయ్యాలి. అప్పుడే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అతి ఆలోచన నుంచి విముక్తి లభిస్తుందని ఆ గురువు చెప్పాడు. ఈ కథలోని వేటగాడిలాగా మనం కూడా ఆలోచిస్తాం. ముఖ్యంగా కొంతమంది ఇప్పుడేం చెయ్యాలి అనే ఆలోచన కంటే కూడా పర్ఫెక్ట్గా ఏదో చెయ్యాలని, చెయ్యాల్సిన పనిని పక్కన పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ల దృష్టిలో అన్నిటికంటే పర్ఫెక్షన్ ఎక్కువ. సమస్యకి ఒక్కటే పర్ఫెక్ట్ పరిష్కారం ఉందని నమ్ముతారు. కానీ నిజానికి ఒక సమస్యకి అనేక పరిష్కారాలుంటాయి. పర్ఫెక్షన్ అనేది ఏమీ లేదు. నువ్వు సమయంలో ముందుగా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సమస్య మీద దృష్టి పెట్టి పని చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది పర్ఫెక్ట్ కాదు, అది పర్ఫెక్ట్ కాదు అని ఆలోచిస్తే ఎనాలిసిస్ పారాలిసిస్ వచ్చేస్తుంది. ఎనాలిసిస్ పారాలిసిస్ అంటే ఒక లూప్ ఆఫ్ థాట్స్లో చిక్కుకుపోవటం.
పదే 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 అదే మాట్లాడటం, పదే 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 అదే ఆలోచించడం, తప్పు చేయకూడదని ఆలోచిస్తున్నామని అనుకుంటారు. కానీ నిజానికి ఒక తప్పు చాలా మంచి పాఠాలు చెప్తుంది. సో తప్పు జరగడంలో తప్పే లేదు. అండ్ మనం పనులు చేసేటప్పుడు కూడా మన మైండ్ సెట్ పని చేస్తున్నామనే కంటే కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నట్టుండాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్కి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. జస్ట్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంకా బెటర్గా చేయగలమా, ఇది సరిపోద్దా లేదా ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటాం. సో అనవసరమైన ఆలోచనలని పక్కన పెట్టి పర్ఫెక్షన్ అనేది నిజం కాదు అని తెలుసుకుని ఇప్పుడేం చేయగలరో అది చేసేయండి. అలాగే కొంతమంది అంటారు, నాకు ఓవర్ థింకింగ్ అనేది ఉండాలి, అది ఉంటే కొంచెం పని ఎలా చేయాలో నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వగలను అని చెప్తారు. అయితే దీనికోసమే ఫ్రీ టు ఫోకస్ అనే పుస్తకంలో బఫర్ బ్లాక్స్ అనే ఒక పాయింట్ ఉంటుంది. మన ప్రొడక్టివిటీ పెంచడానికి మనం పూర్తిగా అతి ఆలోచనని వదిలేయాల్సిన అవసరమేమీ లేదు. ఒక రోజులో 10 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు కేవలం ఓవర్ థింకింగే ఆలోచించుకోవడానికి పెట్టుకోండి. ఆ టైంలో అదే పని చెయ్యొచ్చు. అలాగే ఆ టైం అయిపోయాక మనం మళ్ళీ మన పనిలో మనం మమేకమైపోవాలి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రొడక్టివిటీ టిప్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. అండ్ ఈ పుస్తకం మనకి కుక్కు ఎఫ్ఎంలో తెలుగులో ఆడియో బుక్ రూపంలో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కోడ్ TGS50 ఇది ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ లభిస్తుంది మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద. సో డోంట్ మిస్ దిస్. కుక్కు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చిని వినండి. ఒక ఆశ్రమంలో గురూజీకి 11 మంది శిష్యులుండేవారు. ఒకరోజు గురూజీ తన రూంలోంచి వస్తున్నప్పుడు తలుపు కొట్టకుండానే తలుపు తెరుచుకుంది. అది చూసి ఆ గురూజీ ఆశ్చర్యపోయాడు. ఏంటా అని చూస్తే తలుపుకి అటుపక్క తన శిష్యుడి దగ్గరుండి తలుపు తీశాడు. ఇది తెలుసుకున్నాడు. నేను తలుపు కొట్టంలేదు, నేను వస్తున్నట్టు వీడికి ఎలా తెలుస్తుంది అని ఆ గురువు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఇదే సీన్ వారంలో 5 సార్లు రిపీట్ అయింది. గురూజీ తలుపు కొట్టకుండానే ఆ శిష్యుడు తలుపు తీస్తున్నాడు. ఈసారి గురువేం చేశాడంటే ఆ శిష్యుని పిలిచి, ఎలా తీస్తున్నావురా, నేనసలు తలుపు కొట్టంలేదు, నీకు ఎలా తెలుస్తుంది నేను వస్తున్నానని అడిగాడు. అప్పుడా శిష్యుడన్నాడు, గురూగారు, మీకు కోపం ఎక్కువ గదా, మీరు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, సో మీ అరుపుల్ని విని నేను తలుపు తీస్తున్నానని ఆ శిష్యుడు చెప్పాడు. అప్పుడా గురూకి అనిపించింది, నేను ఇంత కోపిష్టవాడినా, నేను శాంతి మాటని అందరికీ చెప్తున్నాను, నేను పాటించలేకపోతున్నాను అని తన వాల్యూస్ని మళ్ళీ తలుచుకుని తన కోపాన్ని స్లోగా వదిలేశాడు. మనందరం కూడా అంతే. లైఫ్లో జరుగుతున్న రకరకాల విషయాల గురించి ఆలోచిస్తూ మన వాల్యూస్ని మర్చిపోతున్నాం. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది అతి ఆలోచనని ఆలోచించి డెసిషన్ని వెంటనే తీసుకునేలాగా మనల్ని గైడ్ చేస్తుంది. అంతేకాదు, ఆర్ వాల్యూస్ డోంట్ జస్ట్ గైడ్ చాయిసెస్, ది ఆల్సో షేప్ థాట్స్ అండ్ ఆర్ ఇంట్రెస్ట్. కొంతమందికి వాల్యూస్లో నిజాయితీ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఏ పని అయినా సరే నిజాయితీగా చేస్తారు. కొంతమంది వాల్యూస్లో కైండ్నెస్ అంటే దయ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు వేరే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా సహాయం చేస్తారు. ఇంకొంతమందికి వాల్యూస్లో త్వరగా నిద్రపోవటం ఉంటుంది. అందుకే వాళ్ళు రాత్రులు పార్టీలకు వెళ్లకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎర్లీగా నిద్రపోతారు. సో ఇలా మీ వాల్యూస్ ఏమిటి అనేది మీరు ఆలోచించండి. మీ ఓవర్ థింకింగ్కి దాన్ని రిలేట్ చెయ్యండి. మీ వాల్యూస్ని గుర్తుచేసుకుని నిర్ణయం తీసుకోండి. ఓవర్ థింకింగ్ పారిపోతుంది. హేలాపురి అనే ఊర్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేవి. ఈ అమ్మాయికి పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొచ్చి రిపీటెడ్గా బాధపడుతూ ఉండేది. అప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ళు దగ్గర గుడిలో ఉన్న ఒక స్వామీజీని కలవమని చెప్పారు. అప్పుడు లక్ష్మి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. ఆ స్వామీజీ లక్ష్మి కథంతా విని లేచి గుడి వెనక ఉన్నా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లక్ష్మీకి అర్థం కాలేదు. కొంత సమయానికి ఆ స్వామీజీ గ్లాస్లో నీళ్లు తీసుకుని వచ్చారు. లక్ష్మిని పట్టుకోమన్నారు. లక్ష్మి ఆ గ్లాస్ పట్టుకుంది. అప్పుడు స్వామీజీ అడిగారు, ఈ గ్లాస్ నీళ్లు వెయిట్ ఎంత ఉన్నాయమ్మా అని. చాలా తక్కువగా ఉంది స్వామీజీ, అంతకు ఏమీ లేదని లక్ష్మి అంది. స్వామీజీ అన్నారు, ఈ గ్లాస్ని ఇలాగే 1 గంట పట్టుకుని ఉండగలవా అని అడిగాడు. అప్పుడు లక్ష్మి అంది, అమ్మో లేదు స్వామీజీ, చెయ్యి నొప్పి వస్తుంది అంది. మళ్ళీ స్వామీజీ అడిగారు, 1 రోజంతా ఇలాగే గ్లాస్ని పట్టుకుని ఉండగలవా అని. అప్పుడు లక్ష్మి అంది, లేదు స్వామీజీ, నేను కళ్ళు తిరిగి పడిపోతాను అంది. స్వామీజీ అన్నారు, ఇలా అంతసేపు గ్లాస్ నీరు పట్టుకోలేనప్పుడు ఏం చేస్తావు అని. దానికి లక్ష్మి అంది, గ్లాస్ని పక్కన పెట్టేస్తాను అంది. నీ పాత జ్ఞాపకాలు, ఆలోచనలు కూడా అంతే. నువ్వు పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. అలాగే మోస్తే బరువుగా అనిపించి కృంగిపోతావు అని అన్నారు. లక్ష్మికి తాను చేస్తున్న తప్పు అర్థమైంది. మనందరికీ కూడా ఇలాంటి సమస్య ఉంటుంది. పాత జ్ఞాపకాలు లేదా ఆలోచనలతో మునిగిపోతాం. మనకి తెలుసు దానివల్ల ఏమీ కాదని, అయినా కాని ఉంటాం. సో ఎప్పుడైనా సరే మీలో ఇలాంటి ఓల్డ్ థాట్స్ వస్తే ప్రెజెంట్లోని పవర్ని గుర్తుచేసుకోండి. ద పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మీలో వాచర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని అనుకోండి. మీరు ఆ వ్యక్తికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఈ పుస్తకంలో అయితే ఆయన వాచర్ అని పేరు పెట్టారు. మీకు ఇలాంటి పాత జ్ఞాపకాలు వచ్చి బాధ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించి 1 అడుగు వెనక్కి వేసి ఈ వాచర్ని ఆ జ్ఞాపకాల గురించి ఆలోచించమని చెప్పండి. ఆ థాట్స్ అన్నిటినీ ఈ వాచర్ అబ్జర్వ్ చేస్తున్నట్టు మీరు ఊహించుకోండి. నెక్స్ట్ మీతో మీరనుకోండి, ఈ ఆలోచన వల్ల నాకు ఇప్పుడేమైనా లాభం ఉందా
అని. లాభం లేదు అంటే ఆ వాచర్ని ఆ థాట్ని తీసుకువెళ్ళిపోంపి చెప్పి మీరు ప్రెజెంట్లోని వర్క్ మీద మీరు కాన్సంట్రేట్ చెయ్యండి. ఇలా ఏ థాట్ వచ్చినా కూడా ప్రెజెంట్లోని పవర్ని తెలుసుకోవటం వల్ల ఆ థాట్స్ నుంచి బయటపడి ప్రెజెంట్లో మీరు చెయ్యాల్సిన వర్క్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తారు. హైదరాబాద్లో రోహిత్ అనే ఒకడున్నాడు. వాడికి లైఫ్లో ఏదో ఉంది, ఈ ప్రపంచం ఏదో చెప్తుంది, నాకర్థం కావడం లేదని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకసారి హైదరాబాద్లో ఒక ఆశ్రమానికి వెళ్లాడు, చాలా ప్రశ్నలు అడగాలని. ఆశ్రమంలోని మెయిన్ గురువు దగ్గరికి వెళ్లాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడేలోపు ఆ గురువు అన్నాడు, బయట ప్లేటి నిండా పులిహార చక్కెర పొంగిలి పెట్టారు, తిన్నావా అని అడిగాడు. అప్పుడు మనోడు తిన్నాను అని చెప్పాడు. అయితే ఆ ప్లేట్ని క్లీన్ చేయడం మర్చిపోకు అని చెప్పి ఆ గురువు లేచి వెళ్ళిపోయాడు. రోహిత్కి కొంత సమయం అర్థం కాలేదు. కాని ఆ ప్లేట్ క్లీన్ చేసి అక్కడ పెట్టాక మాత్రం అతనికి జీవిత సత్యం అర్థమైంది. జీవితంలో ఏదో ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ఆ పరమార్థం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి అంత ఆలోచించకుండా నువ్వు తిన్న తర్వాత ప్లేట్ కడిగినట్టు నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం. ప్రతిసారీ లైఫ్లో ప్లానింగ్ వేయడం, స్ట్రాటజీస్ రాయడం ఇవి మాత్రమే కాదు. లైఫ్లో కొన్నిసార్లు చాలా సింపుల్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎలా ఆలోచించకుండా ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఆలోచిస్తామో జీవితంలో చిన్న చిన్న సరదాలు మనం మిస్ అయిపోతాం. ప్రతిదాంట్లో ఏదో అర్థముంది అని అతిగా ఆలోచించడం మానేసి మన కర్తవ్యం ఏమిటి, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తే మనకి ఎలాంటి ఎదురూ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇవన్నీ కథలు కాబట్టి రివైజ్ చేయడం కష్టం. సో కింద టైమ్లైన్ ఇచ్చాను, అందులో మీకు నచ్చిన కథని మళ్ళీ వినండి. అండ్ మీకు బాగా నచ్చిన కథ ఏంటో నాకు కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.